రెడ్డి గారు, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయక్ మాజీ బీసీ అధ్యక్షులు డి నరసింహ గారు, అడుగు గంగాధర్ గారు, రమేష్ రెడ్డి గారు 15 ఏళ్ళు దేశ చరిత్ర ఎవరికి అవకాశం రాకపోవచ్చు. 15 ఏళ్ళు సిటీ కాంగ్రెస్గా పనిచేసిన కేశవరెడ్డి గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గంగారెడ్డి గారు, రత్నాకర్ గారు, బాక్షి శేఖర్ గౌడ్ గారు, నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా నియమితులే ఇవాళ మీ అందరి సమక్షంలో తీసుకున్నటువంటి నా మిత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ వదలలే కాబట్టి అలా పట్టం కట్టింది పార్టీని, సుదీర్ఘ కాలం పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం శ్రమించాడు కాబట్టి వాళ్ళ నగేష్ రెడ్డి గారు కానీ గోపిల్లి రామకృష్ణ గారికి ఏఐసిసి పట్టం కట్టి పదవులు ఇచ్చింది. మాజీ శాసనసభ్యులు ఆకుల లలిత గారు, కవిత గారు, మాజీ మేయర్ బి సంజయ్ గారు, రాజిరెడ్డి గారు, జావేద్ గారు, వేదిక పైన వేదిక కింద నా పెద్దలందరికీ, బాల్కొండ ఇన్ఛార్జ్ రెడ్డి గారు, ఆర్మో ఇన్ఛార్జ్ వినయ్ గారు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎన్ఎస్ఐ మిత్రులందరికీ, పత్రికా సోదరులకి, మీడియా మిత్రులకి, మిత్రుడు నగేష్ రెడ్డి గారికి, గోపిల్లి రామకృష్ణ గారికి అభినందనలు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అనేది ఆషామాషి పదవి కాదు. నేను 96లో మా డి నరసింహ గారు దిగిపోతూ నన్ను ప్రెసిడెంట్ చేయాలనుకున్నప్పుడు డి శ్రీనివాస్ గారు, రామకృష్ణారెడ్డి గారు పేరు పెట్టడం, నేను ప్రయత్నం చేసిన సరిపోక గోవర్ధన్ గారు, సురేష్ గారు, నేను గంగాధర్ అందరూ షబీర్ గారిని ప్రతిపాదించాను. సో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అనేది డి శ్రీనివాస్ విషయంలో కానీ నా విషయంలో కానీ నేను డీసీసీ కాలేక ఫిక్స్ అయినాం. డి శ్రీనివాస్ గారు చాలా సందర్భాలు అనేది నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఒకటి మిగిలిపోయింది నా జీవితంలో కాలేకుండా పోయినాను. ఇప్పుడు కాలేము, రాష్ట్ర అధ్యక్షుడు అయినా కాబట్టి అది మిగిలిపోయిన కలగానే మిగిలింది. సో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అనేది చాలా పెద్ద పదవి. ఇక్కడ ఉన్నటువంటి డి నరసింహ గారు కానీ, మా గడు గంగాధర్ కానీ, ఇవాళ మానవ మోహన్ రెడ్డి గారు కానీ చాలా సుదీర్ఘ కాలం ఆ పనిలో ఉండి న్యాయం చేయగలిగింది. ఇవాళ మిత్రులు మానవ మోహన్ రెడ్డి గారికి, కేశవరెడ్డి గారికి నేను అభినందిస్తూ ఉన్నాను. కష్టకాలంలో పార్టీని పట్టుకొని క్రమశిక్షణతో నడపడమే కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి విభిన్న రకాల నాయకత్వాన్ని సమీకరించి ఒకటి చేసి రిజల్ట్స్ తీయగలుగుతాం. కాబట్టి మీ అందరికీ మీ ఇద్దరికి అభినందనలు. కేశవేలు కానీ, మోహన్ రెడ్డి కానీ చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయగలిగినారు. మోహన్ రెడ్డి అన్న నేను ఇద్దరం కూడా టవర్లాగా పనిచేసామని, ముందు కూడా అదే రకంగా పనిచేయాలి. వీళ్ళ గోపిల్లి రామకృష్ణ అదృష్టం ఏంటంటే ఏఐసిసి నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నగర జిల్లాగా ప్రకటించింది, జిల్లాగా అప్గ్రేడ్ చేసింది. సో ఇవాళ నగేష్ రెడ్డి గారు నిజామాబాద్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఉంటే గోపిల్లి రామకృష్ణ గారు నిజామాబాద్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు. ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్ కానీ, రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ కానీ అన్ని ఎన్నికల్లో విజయం సాధించాలి. మీరెరువురు కూడా ఆర్గనైజ్ నుంచి వచ్చినారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా సుదీర్ఘకాలం నగేష్ రెడ్డి పనిచేసినాడు. రామకృష్ణ ఎన్ఎస్ఓ యువజన కాంగ్రెస్లో పనిచేసినాడు. పార్టీ వదలకుండా కష్టపడ్డారు కాబట్టి ఇవాళ మీకు పట్టం కట్టింది. ఇలా చాలామంది అంటారు నగేష్ రెడ్డి ఎవరో చెప్తే వచ్చారని కాదు. నగేష్ రెడ్డికి ఉన్న పార్టీ కమిట్మెంట్, సీనియారిటీ, గోపిల్లి రామకృష్ణ నుండి ఆర్గనైజ్ ఎక్స్పీరియన్స్ వల్లే వీళ్ళ అబ్జర్వ్ రిపోర్ట్లో మీ పేర్లు వచ్చినాయి. కాబట్టి మీరు వాళ్ళ జిల్లా అధ్యక్షుడు కాగలుగుతున్నారు. ఇరువురు కూడా ఈ జిల్లా అధ్యక్ష స్థాయికి ఎదిగినారంటే కష్టపడి పనిచేశారు. కాబట్టి మిత్రులను నేను మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను. నిజామాబాద్ జిల్లా ఒక ప్రత్యేకత కలిగినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఆనాడు అరుగులు రాజారాం గారు నిజాయితీగా, నిష్పక్షంగా మంత్రిగా సేవలు చేసుకునే పరిస్థితి. తర్వాత బాలాగౌడ్ గారు, కేశవరెడ్డి గంగారెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు, బషీరుద్దీన్ బాబు ఖాన్ గారు, మండ వెంకటేశ్వరరావు గారు, షబీర్ అలీ గారు అందరూ కూడా
సుదీర్ఘంగా రాజకీయాల్లోని వారి వారి స్టైల్లో సేవలు అందించినటువంటి జిల్లా ఇది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉండేది. ఇవాళ కూడా అదే ప్రత్యేకత ఉంది. ఈ జిల్లా అదృష్టం 3వ పర్యాయం పిసిసి అధ్యక్ష పదవి జిల్లాకు వచ్చింది. 2 పర్యాయాలు మా సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ గారికి వస్తే ఇవాళ నాకు అవకాశం వచ్చింది. ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న తపన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. కారణం వారు కూడా ఈ జిల్లాలో రైతు సదస్సు ద్వారా ఒక ప్రత్యేక మలుపు జరిగిందని నమ్ముతున్నటువంటి సందర్భంలో ఈ జిల్లా మీద వారి కూడా ఒక ప్రత్యేక దృష్టి ఉంది. మిత్రులను మీ అందరూ తెలుసు, 2023 ఫిబ్రవరి మార్చి నెలలో కూడా మన అధికారంలోకి వస్తామని అనుకోలేదు. కనువైపు చూడులో అధికారం కనబడి రోజుల్లో కూడా మన మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ ఇక్కడ పెద్దలందరూ కూడా పార్టీని అంటుపెట్టుకొని కష్టపడి పనిచేశాం కాబట్టి 2023లో ప్రజలు మన పక్షాన తీర్పు కలిగినారు. దాని కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీ అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో అధికారులకు వస్తే వారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఎన్నికలకు పొందించినటువంటి హామీలు 6 గ్యారెంటీలు అన్నింటిలో కూడా మెజారిటీ అంశాలుగా పూర్చగలుగుతా ఉన్నాం. ఇక్కడ చాలామంది మహిళా సోదరి మనులు ఉన్నారు. ఉచితంగా బస్సు ప్రయాణం అనేది మాట్లాడకండి. ఉచితంగా బస్సు ప్రయాణం అనేది కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదు. యావత్ ప్రపంచంలో ఎక్కడా లేదు. గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. సన్న బియ్యం 10 ఏళ్ళు ఎదురుచినట్టు రేషన్ కార్డులు 200 లోపు యూనిట్లు కాకుండా 80% పైన గ్రామాల్లో ప్రతి ఇల్లు ఈ ఉచిత సౌకర్యాన్ని వాడుకుంటా ఉన్నాయి. దానికి తోడు తెలంగాణ దేని కోసం తెచ్చుకున్నామో ఆ దశగా మన ఇవాళ 80,000 ఉద్యోగులు ఇవ్వగలిగినాం. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధిలో నుండి సంక్షేమంలోనూ రాష్ట్రం యావత్ దేశం చూపు మన వైపు చూస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ రైతు పేరిట రకరకాల అభివృద్ధి పనులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి సందర్భం. 2 సంవత్సరాలు పూరించిన సందర్భంగా మనం విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. విజయోత్సవం ఏ దశలో జరుపుకుంటా ఉన్నాం? విజయోత్సవాలు పనిచేసి చూపించి మన పనితనం నిరూపించుకొని జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ చేసింది. నేను మాట్లాడితే చాలా నొప్పి అయింది, వాస్తవాలు మాట్లాడితే నొప్పి పుట్టేది. ఆనాడు దీక్ష అనుకోకుండా కేసీఆర్ విరమిస్తే నిరుద్యోగ యువత, యూనివర్సిటీ యువత మేలుకొని ఉద్యమాన్ని ముందుకు గాడిలో పెట్టి మళ్ళీ దారిలోకి తీసుకున్న సందర్భం. ఆనాడు దీక్ష ఏ రకంగా జరిగిందో ప్రజలకి తెలుసు. ఆ వాస్తవాలు మాట్లాడితే అలా విమర్శించిన పరిస్థితులు లేదు. సోనియా గాంధీ అనేటువంటి మహాశక్తి లేకుంటే వాళ్ళ తెలంగాణ ఆవిర్భావం లేదు. ఇలా అడుగుతా ఉన్నారు, కేసీఆర్ లేకుండా మీ పదవులు ఎక్కడా? అరే నాయన, శ్రీమతి సోనియా గాంధీ గారు లేకుంటే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి ఎక్కడా? హరీష్ రావు కేటీఆర్కి మంత్రి పదవులు ఎక్కడా? కవిత గారికి ఎమ్మెల్సీ పార్లమెంట్ పదవులు ఎక్కడా? అన్నిటికీ మించి పాత అంబాసిడర్ కార్లు తిరిగే మీరు ఇలా 10 ఇంపార్టెంట్ కార్లు తిరుగుతున్న పరిస్థితికి ఎలా వచ్చారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నా. సోనియా గాంధీ గారు లేకుంటే, యూపీఏ ప్రభుత్వం లేకుంటే, ఆనాడు మా పార్లమెంట్ సభ్యులు పోరాటం చేయకుంటే తెలంగాణ వచ్చేదే కాదు, మీరు పదవులు ఎక్కేవారే కాదు. నేను మా గురించి మాట్లాడుతూ ఉన్నా. నేను మీకు తెలంగాణ చేయదలుచుకున్నా. ఏదైతే దీక్ష కేసీఆర్ చేసిండ్రో దాని విషయంలో ఇక్కడ మాట్లాడినానో దాని మీద కట్టుబడి ఉన్నాను. అది దీక్షలాగా జరగలేదు. కాబట్టి ఆనాడు యువత మేలుకొని మళ్ళీ ఉద్యమాన్ని గాడిలోకి తీసుకొచ్చిన పరిస్థితి ఆనాడు అవసరమైన మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయింది, ఏంటే అనుమానం లేదు. నిన్నగాక మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో చూశారు. ఎన్ని ప్రయత్నాలు, కుటిల ప్రయత్నాలు చేసినా జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మార్పులు వేసినటువంటి సందర్భం. బీజేపీ పరిస్థితి ఇలా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తే అడ్డుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2 నాలుగు ధోరణి ప్రవహించారు కాబట్టి జూబ్లీస్ ఎన్నికల్లో 4% ఓటు కూడా ఇవ్వకుండా మీ డిపాజిట్ గల్లంతు చేసి రాష్ట్రంలో బీజేపీకి పరిస్థితి లేదు, రాజకీయ అవకాశాలు లేవని మాట కూడా జూబ్లీస్
ప్రజల యొక్క తీర్పు స్పష్టం చేస్తూ ఉంది. అందుకే మిత్రులారా ఇలా సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. షబీర్ అలీ గారు ఇందాక చెప్పారు 8 చోట్ల యునానిమస్ అయింది, ఇంకా చాలా చోట్ల యునానిమస్ అవుతుంది. యునానిమస్ ఎందుకు అవుతూ ఉన్నాయి? షబీర్ అలీ గారి యొక్క సీనియర్ నాయకత్వాన్ని నమ్మి వారిని నమ్మకూర్చి వాళ్ళ యునానిమస్ అవుతూ ఉన్నాయి. యునానిమసే కాకుండా మెజారిటీ స్థానాలు యావత్ రాష్ట్రంలో నాయకత్వం రిపోర్టు కాంగ్రెస్ పార్టీకి 80% పైగా సర్పంచులు కాంగ్రెస్ స్థానపట్టు పనులు గెలుస్తూ ఉన్నారు. కారణం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కార్యక్రమం అన్నీ కూడా మెచ్చి మనకు ప్రజలు పట్టం కడతా ఉన్నారు. అందుకే మిత్రులారా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని మాటలు చెప్పినా, మన జిల్లా కవితలు ఎన్ని మాటలు చెప్పినా ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ పూరిస్తుంది. ఎక్కడ కూడా కేసీఆర్ గారు 7.5 లక్షల కోట్ల అప్పులో మనం పెట్టిపోతే కూడా మనం దొరకకుండా వనకుండా ఇవ్వాల్సిన కార్యక్రమాలన్నీ ఎంచుకుంటా పోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు కష్టపడి ప్రజలకు ఇవ్వాల్సిన కార్యక్రమాలు ఎంచుకుంటా పోతా ఉన్నాం. ఇవాళ నిజామాబాద్ జిల్లా వైపు యావత్ తెలంగాణ చూస్తూ ఉంది. ఇది పిసిసి అధ్యక్షుడు జిల్లా, ఇది అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. కాబట్టి 35 ఏళ్ల కోరిక ఇంజనీరింగ్ కళాశాల షబీర్ అలీ గారి సమక్షంలో చెప్పినాం. నేను మొదటిసారిగా పీస్ అధ్యక్షుడు వచ్చినప్పుడు చెప్పినాం ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తామని. తీసుకురాగలిగినాం. తెలంగాణ యువకులు ఇంజనీరింగ్ కళాశాల తరగతులు మొదలైనవి. అగ్రికల్చర్ కళాశాల తీసుకొస్తామని చెప్పాం, తీసుకొచ్చాం. కళాశాలలో తరగతులు మొదలైనవి. టెంపుల్ కారిడార్ పేరిట నా స్వగ్రామం కలుపుతూ 380 కోట్లతో టెంపుల్ కారిడార్ రోడ్డు తీసుకొచ్చినాం. విద్య మీడియా శ్రద్ధ ఉంది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. అందుకే నా గ్రామంలో ఉన్న 11 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ కళాశాల కోసం డొనేట్ చేసినాం. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే మా అందరికీ కూడా సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడిపోయినారు. వారి గతంలో మంత్రి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల వచ్చింది, వారి మంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్యాకేజీలు వచ్చినాయి. ఆ తర్వాత 10 ఏళ్ళు ఈ జిల్లాలో పలువురు మంత్రులైనారు, ఎమ్మెల్యేనారు. ఏమి తెచ్చారో చెప్పుకునే స్థితిలో ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఇలా దీక్ష దివస్ చేస్తున్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా, మీరు 10 ఏళ్ల కాలంలో ఈ జిల్లాకు తెచ్చి ఏదో చెప్పగలుగుతారా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, మీరు రాగలుగుతారా? విశ్లేషణ మాట కూడా అడుగుతా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. కాబట్టి మా దశగా మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. పెద్దలు మండవేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు గుత్పా అల్లీసా గారు ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చినారు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను, నాయకుడు అవ్వడం గొప్పతనం కాదు. నాయకుడు ఏం చేశాడో అదే చరిత్రలో నిలుస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా మండవేశ్వరరావు కానీ, డి శ్రీనివాస్ గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ షబీర్ అలీ కానీ, మాకు కానీ ఎస్ మేము అధికారంలో చేసామని చెప్పుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మీకేమున్నాయని అడుగుతా ఉన్నా. నిత్యం లేచి ఒకడు కులం మతం పెట్టడం రాజకీయాలు చేస్తాడు, ఒకడేమో తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రాజకీయ ప్రయత్నం చేస్తాడు. అరే ఈ స్లోగన్లకు నూకలు చెల్లిపోయిన మానవుతున్నారు. మనం చెప్తాం ప్రజలకు కావాల్సింది వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ప్రజలకు కావాల్సింది వాళ్ళ పిల్లల యొక్క ఉద్యోగాలు, ప్రజలకు కావాల్సింది జిల్లా సమూలంగా అభివృద్ధి. ఆ దశగా ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. దేవుళ్ళు కులాలు ఒక చోట ఉంటారు, దేవుళ్ళు కులాలకు ఓట్లాడే దృష్టి కాంగ్రెస్ పార్టీకి లేదు. దేవుళ్ళని గౌరవిస్తాం, కానీ రాజకీయాలన్నింటి మీరేం చేస్తారో చెప్పి ఓట్లాడగాలి, లేదా ఏం చేశారో చేపించి ఓట్లాడగాలి. ఆ సత్తా ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాబట్టి మేము ఆ రకంగా ముందుకు పోతున్నామనే మాట కూడా ఇందులో మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, నగేష్ రెడ్డి గారు, బొబ్బిలి రామకృష్ణ గారు, ఏఎస్ నాయకత్వం వారి అధ్యక్షుడిగా నియమించింది. మీ మీద బాధ్యత ఉంది. ఇప్పటి నుంచి మీ బాధ్యత మొదలైంది. చక్కగా పనిచేసి అందరినీ కలుపుకొని, అందరి యొక్క ఆలోచనలు క్రోడీకరించుకొని దాన్ని నిర్ణయంగా మార్చి ఎట్టకేలకు రాజకీయాల్లో కావాల్సింది రిజల్ట్. ఆ రిజల్ట్ వచ్చే దశగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు కానీ, రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మెజారిటీ సీట్లు గెలిస్తేనే మన నాయకత్వానికి విలువ ఉంటుంది. కాబట్టి ఆ దశగా రేపటి నుంచే మీ కార్యక్రమం మొదలవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మీకు మనస్ఫూర్తి సహకారం ఉంటుంది.
అన్ని కోణాల నుంచి ఆలోచించి ఏఎస్సీ నిర్ణయం తీసుకుంది, మిమ్మల్ని అధ్యక్షుడిగా నియమించింది. అదే వరవడిలో ముందుకు పోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, శక్తి రెడ్డి గారు చెప్పినారు, మానవ మోహన్ రెడ్డి గారు చెప్పినారు, చాలా మందికి అవకాశం రావాల్సి ఉంది. చాలా కష్టపడిన కార్యకర్తలు ఉన్నారు. అవకాశాలు అనేవి కొన్ని ఈక్వల్స్ వల్ల వస్తూ ఉంటాయి. వారికి కూడా సముచిత స్థానం కల్పించే ప్రయత్నం నేను కానీ రేవంత్ రెడ్డి గారిని తప్పకుండా చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరొకసారి నాగేశ్వర రెడ్డి గారికి, బొబ్బే రామకృష్ణ గారికి నేను మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులు మోహన్ రెడ్డి గారు, కేశవేణి గారికి, కేశవేణి గారు, మోహన్ రెడ్డి కేశవేణి కూడా ఎక్కడ కూడా పూస లేకుండా వారి ప్రయత్నం వారు చేశారు. కాబట్టి ఇవాళ మనం అధికారులు రావడానికి జిల్లా తోడ్పడిందనే మాట కూడా నేను ఇస్తున్న మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో పదవేలు వస్తాయి పోతాయి కానీ బాధ్యత మాత్రం పోవు. ఇలా జిల్లా అధ్యక్షుడు మేము పోయినాక బాధ్యత పోయిందని అనుకునే మాటే లేదు. మీరు వారు కలిసి ముందుకు పోవాలి. మీ